కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మీకు ఇంకా దీనికి ఎంఫసైజ్ చేయడానికి చెప్తున్నా, 2014 నుంచి 2023 వరకు అనేక సందర్భాల్లో ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ఇరిగేషన్ మంత్రి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో, కేఆర్ఎంబి మీటింగ్ లో, ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో, మళ్ళీ రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో మాకు 34% నీళ్లు సరిపోతాయి, కృష్ణా నదీ జలాల్లో మీరు 66% ఆంధ్రాకి ఇవ్వండి, మాకు 34% సరిపోతాయి అని చెప్పి 1, 2, 3, 4, 5 సార్లు సంతకం పెట్టి 2020లో ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏదో నడుస్తుందో ఇప్పుడు కృష్ణా వాటర్ షేరింగ్ కి, ఈ ట్రిబ్యునల్ హియరింగ్ వచ్చే వరకు మీరు ఆంధ్రాకి 66% ఇవ్వండి, మాకు 34% ఇవ్వండి అని చేసి తెలంగాణకి ఎంత ద్రోహం చేసిందో మీరు అందరూ గమనించాలి. ఒకేసారి మొత్తం ఇప్పటి నుంచి ఆ ట్రిబ్యునల్ ఎన్నేళ్లు పడితే అన్నేళ్లు, అప్పటి వరకు ఆంధ్రాకి కృష్ణానది జిల్లాలో 66% ఇవ్వండి, మాకు 34% ఇవ్వండి అని చెప్పి లిఖిత పూర్వకంగా సంతకం పెట్టి ఇచ్చిండ్రు. ఈ విషయాన్ని మీరు గమనించాలని చెప్పి కోరుకుంటాను. నెక్స్ట్, మరి అదే విధంగా సరే ఇది కవర్ చేసిన మనం. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అప్పుడు చీఫ్ మినిస్టర్ మీటింగ్స్ ఇక్కడ, అదేవిధంగా ఆ తర్వాతనే ఈ రాయలసీమ లిఫ్ట్, ఆ తర్వాత 44,000 క్యూసెక్ నుంచి 92,000 క్యూసెక్ పెంచింది. ఇవన్నీ కూడా ఇంతకుముందు స్లైడ్ లో కవర్ చేశారు. నెక్స్ట్ సరే, ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒకటి, మీ అందరి ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి కృష్ణా నదీ జలాల విషయంలో మన ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా, సిన్సియారిటీతో, కమిట్మెంట్తో, చిత్తశుద్ధితో మన రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా రివర్ వాటర్స్ షేర్ మీద అన్ని స్థాయిల్లో కొట్లాడుతున్నాము. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇప్పుడు హియరింగ్ నడుస్తుంది ఢిల్లీలో. స్వయంగా ఇరిగేషన్ మినిస్టర్ నేనే హాజరవుతున్నా. మన అడ్వకేట్స్ సరిగ్గా వాదనలు చెప్తున్నా లేదా, మరి అవతల అడ్వకేట్లు ఏ వాదనలు చెప్తున్నారు, ఏ విధంగా ఆ ట్రిబ్యునల్ ముందుకు పోతుంది అని చెప్పి. మరి ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది వాదనలు మొదలైనవి, ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ మొదలైనవి. మేము ముఖ్యమంత్రి గారు, నేను పోయినసారి సిఆర్ పాటిల్ గారు సెంట్రల్ మినిస్టర్ కలిసినప్పుడు ఇంకో విషయం ఎక్కువ చేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ట్రిబ్యునల్ మీద మీరు మీ గుడ్ ఆఫీస్ ఉపయోగించి అది తొందరగా తీర్పు ఇప్పియండి, మేము ఆ వాదనలు 71% వాటర్ కోసం అడిగారని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా సరే, ముందు చెప్పినట్టుగా మనం ఇప్పుడు 811 టీఎంసీల్లో 575 టీఎంసీలు మనకి ఇవ్వాలి, 71% వాటా మనకి ఇవ్వాలని చెప్పి ట్రిబ్యునల్ మీద వాదిస్తున్నాము.